హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ కానున్నటువంటి ఉద్యోగాలకు మన యాప్లో మంచి ఆఫర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కొత్త కోర్స్ అండి. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కలిపి జస్ట్ 499కే 1 ఇయర్ వ్యాలిడిటీతో కోర్స్ అందజేస్తున్నాము. రానున్నటువంటి ఏపీ హైకోర్టు ఉద్యోగాలు కావచ్చు, ఏపీఎస్ఆర్టీసీ కావచ్చు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మెయిన్స్ కోర్సు కేవలం 299కే 1 ఇయర్ కోర్స్ అందుబాటులో ఉందండి. ఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ కూడా జస్ట్ 399కే 1 ఇయర్ వ్యాలిడిటీతో అందజేస్తున్నాము. అవే కాకుండా సిడిపి ఉద్యోగాలకు సంబంధించి ఏపీ లైబ్రేరియన్ టెస్ట్ సిరీస్ కావచ్చు, రాష్ట్రంలోనే ఫర్ ద ఫస్ట్ టైం లాంచ్ చేయడం జరిగింది. మరి అన్ని కోర్సులపైన జస్ట్ 499 రూపీస్కే 1 ఇయర్ ఆఫర్ అయితే అందజేస్తున్నాము. ఒకసారి డెమో చూసి తప్పకుండా కోర్స్ అయితే తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా చాలా నిష్ణాతులైన ఫ్యాకల్టీ, హైదరాబాద్లోనే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడం జరిగింది. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసి ముందుగా డెమో చూడండి. డెమో చూసి తప్పకుండా మీకు నచ్చుతుంది, వెంటనే పర్చేజ్ చేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఏపీ జాబ్ క్యాలెండర్ పైన ప్రతిరోజు వార్తాపత్రికల్లో ఏదో ఒక న్యూస్ అయితే రావడం జరుగుతుందండి. మరి ఈ రోజు కూడా ఏపీ జాబ్ క్యాలెండర్ పైన ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగింది. ఈసారి భారీ ఖాళీల భర్తీ చేపట్టబోతున్నట్లుగా స్పష్టంగా తెలుస్తుంది. 1,00,000 వరకు ఖాళీలకు అవకాశం ఉన్నట్లుగా ఈరోజు వార్తాపత్రికల్లో రావడం అయితే జరిగింది. అందులో ముఖ్యంగా మనకి ఏపీపీఎస్సీ ద్వారా చాలా ఖాళీలు భర్తీ అయితే జరగబోతున్నాయి. ఈసారి సచివాలయ ఉద్యోగాల భర్తీ కూడా ఏపీపీఎస్సీ ద్వారానే భర్తీ జరిగేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అంతేకాకుండా కానిస్టేబుల్, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి నెక్స్ట్ మనకు డిసెంబర్లో 2022 బ్యాచ్ అయితే ట్రైనింగ్కి అయితే వెళ్తుందండి. సో లైన్ క్లియర్ అవుతుంది. జనవరిలో కొత్త నోటిఫికేషన్ కూడా సిద్ధమవుతుంది. అంతేకాకుండా మనకి లైబ్రేరియన్ ఖాళీలు, ఓకేనా, అంతేకాకుండా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో జేఎల్ఎం కావచ్చు, అలాంటి ఖాళీలు, నెక్స్ట్ మహిళా శిశు సంక్షేమ శాఖలో ఖాళీలు అయితే ఉన్నాయండి. అందులో కూడా సిడిపిఓ ఖాళీలు లాంటివి అయితే ఉన్నాయి. ఇలా అన్ని విభాగాలలో ఖాళీలు అయితే భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లుగా అయితే సమాచారం అయితే ఉందండి. సో ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో మన యాప్లో కంప్లీట్ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. ఒకసారి చూసి డెమో చూసి తప్పకుండా కోర్స్ తీసుకోండి. ఓకే, ఇక వివరాలకు వచ్చినట్లయితే ఈరోజు ప్రధాన వార్తాపత్రికలన్నింటిలో కూడా అప్డేట్స్ రావడం జరిగింది. కొలువుల ఆంధ్ర అంటూ అప్డేట్ అయితే ఉంది. భారీగా పెట్టుబడులు సిద్ధమవుతున్న జాబ్ క్యాలెండర్. ప్రభుత్వ రంగంలో 1,00,000 ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు, శాఖల వారీగా ఖాళీల వివరాల సేకరణ, నిరుద్యోగ యువతలో కొత్త ఆశలు. వచ్చే 3 ఏళ్లలో 16 లక్షలకు పైగా ఉద్యోగాలంటూ ఇక్కడ తెలియజేశారు. రాష్ట్రాన్ని ఉద్యోగాంధ్రగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తుంది. ఒకవైపు భారీగా పెట్టుబడులు, పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకువస్తూ అభివృద్ధి వికేంద్రీకరణకు బాటలు వేస్తున్న సర్కార్, మరోవైపు నిరుద్యోగ యువతలో కొత్త ఆశలు రేకెత్తిస్తుంది. ఎన్నికలకు ముందు యువగలం పాదయాత్రలో యువనేత నారా లోకేష్, సూపర్ 6లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు యువతకు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలను ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆ హామీలను నిలబెట్టుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలను తీసుకురాబోతున్నట్లుగా అయితే తెలుస్తుంది. నెక్స్ట్ ఎన్నికల సమయంలో ప్రతి ఏటా డిఎస్సి జాబ్ క్యాలెండర్ విడుదల హామీలను కూటమి ఇచ్చింది. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకునేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తుంది. దీనిలో భాగంగా కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు కసరత్తు చేస్తుంది. విభాగాల వారీగా ఖాళీల సమాచారాన్ని సేకరిస్తుంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో మంజూరైన పోస్టుల ఖాళీలను, కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలను అయితే సేకరిస్తుంది. అంతేకాకుండా స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా వస్తున్నాయండి. 10వ తరగతి పరీక్షల తర్వాత మనకు స్థానిక ఎన్నికలైతే జరగబోతున్నాయి. కాబట్టి స్థానిక ఎన్నికలకు ముందే మనకి జాబ్ క్యాలెండర్ ప్రకటించేటువంటి అవకాశాలు చాలా అంటే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయండి. ఓకేనా? ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని నిధి హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో వివరాలను పొందుపరుస్తుంది. ఈ లెక్కలు ఒక కొలిక్కి వచ్చిన అనంతరం కొత్త ఏడాదిలో జాబ్ క్యాలెండర్ను కూటమి ప్రభుత్వం విడుదల చేయనుంది. ఇదిలా ఉండగా ఇప్పటికే కొన్ని విభాగాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయగా మరికొన్ని శాఖల్లో ఖాళీల వివరాలను ప్రభుత్వం సేకరిస్తుంది. మంజూరు పోస్టులు, ఖాళీల వివరాలను పోర్టల్లో పెట్టారు. వీటిని ఆయా విభాగాధిపతులు నిర్ధారించాల్సి ఉంది. ప్రాథమిక సమాచారం మేరకు అన్ని శాఖల్లో కలిపి 30% మేర ఖాళీలు ఉండగా వీటిలో కొన్ని పోస్టుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే
ఇప్పటి వరకు 157 విభాగాల పోస్టులు మంజూరు పోస్టులు ఖాళీల వివరాలను నిర్ధారించారు. దీని ప్రకారం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 1,00,000 మేర ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంటుందని అంచనా ఉన్నాయి. మరో 24 విభాగాల ఖాళీలను నిర్ధారించలేదు. ఇంకో 21 శాఖల వివరాల నమోదు ప్రాసెస్లో ఉంది. ఇవన్నీ పూర్తయితేనే మొత్తం ఖాళీల లెక్క సమగ్రంగా తేలనుంది. ఈ ఖాళీల్లో అధిక శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్కు సంబంధించినవి కాగా మిగిలినవి నిబంధనల ప్రకారం కొన్ని పోస్టులను ఇన్ సర్వీస్ పదోన్నతులతో భర్తీ చేయాల్సి ఉంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్తో యువతకు ప్రభుత్వ కొలులు కూడా దక్కనున్నట్లుగా కూడా ఇక్కడ స్పష్టం చేయడం కూడా చూడవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా సంవత్సరాల నుంచి భర్తీ కాకుండా మరి సిడిపిఓ ఉద్యోగాలు కావచ్చు, లైబ్రేరియన్ ఖాళీలు కావచ్చు, ఓకేనా, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లోకి వచ్చి ఇలా చాలా సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయండి కొన్ని ఖాళీలు అయితే. వాటన్నిటిపైన ప్రభుత్వం దృష్టి పెట్టినట్లుగా అయితే తెలుస్తుంది. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో తప్పకుండా మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ఎవరు కూడా మరి టైం అయితే వేస్ట్ చేయకుండా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే కోర్స్ పర్చేజ్ చేయండి. అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.